ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని విన్నారు కదూ? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. తల్లి, చెల్లి, తమ్ముడు, నాయనా, నా ప్రభు గొప్పోడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మందికి వాక్యాలు అర్థం కావు. ఏవండి, జలములలో బడి వెళితే మనుషులు కొట్టుకొని పోతారు కదా. ఏవండి, మనం ఎరుగుదాం కదా, వాక్యము ఎప్పుడు రెండంచుల ఖడ్గము. వాక్యానుసారంగా ఆలోచిస్తే మర్మములు దేవుడు బయలుపరుస్తాడు. ఏవండి, అవునంటారా కాదంటారా? అలానే అజ్ఞానపు విశ్వాసులు చాలా మంది ఉంటారు. ఆ మధ్య స్టూడెంట్స్ అంట, యవన బిడ్డలు ఎక్కడికో వెళ్ళి యేసు ప్రభువుని నమ్మారు. ఆ ప్రాంతంలో దేవుణ్ణి కాస్త గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళు అద్దరికి వెళ్ళడానికి వర్షాకాలం అనుకుంటూ భయంకరంగా వాగులు పొంగి పొరులుతుంటే, మనము గనక అడుగు పెడితే మరి మనల్ని ఏం చేయలేవని వాక్యం ఉంది కదని ఆ వాగులో నడుచుకుంటూ వెళ్ళి కొట్టుకొని 4-5 ఆడపిల్లలు చనిపోయారు. వాక్యం అర్థం అవ్వాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు మోషే గారు ఆరోహణమైపోయిన తర్వాత లేక చనిపోయిన తరువాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయుల ప్రజలను తీసుకొని కానాను బయలుదేరుతున్నప్పుడు యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఏవండి, దిగువగా ఉండడం వలన ప్రవాహముగా వేగముగా నీళ్ళు వస్తున్నాయి, అద్దరికి చేరాలి. ఇప్పుడు వీళ్ళు కనుక వెళితే కొట్టుకొని పోతారు. ఏం చేయాలి? యెహోషువ గొప్ప నాయకుడు, యెహోషువ తెలివి కలిగిన వాడు కనుక నిబంధన మందసాన్ని ముందు పెట్టుకున్నాడు, యాజకులను ముందు పెట్టుకున్నాడు, బోరలను ఊదించే వారిని పెట్టుకున్నాడు. మొదట యెహోషువ గారు నిబంధన మందసం, ఇశ్రాయేలీయుల ప్రజలున్నారు. ఏవండి, యెహోషువ ఏవండి మరి యాజకులు బయలుదేరి నడుచుకుంటూ ఆ ప్రవాహంగా వస్తున్న వేగం, శత్రు ప్రవాహం కావచ్చు, శోధన ప్రవాహం కావచ్చు, సమస్యల ప్రవాహం కావచ్చు, ఏవండి నిన్ను పాడు చేస్తూ భయపెట్టాలని ప్రవాహంగా శత్రువులు దండెత్తి దాడి చేస్తూ ఉండొచ్చు. నా ప్రభు ఎవరో తెలుసా? జలములలో బడి వెళ్ళినా దాటినా నిన్నేమి చేయవు. వారు అడుగు పెట్టగానే దేవుని ప్రభావము దిగి వచ్చింది. వాళ్ళు పరిశుద్ధపరచుకున్నారని రాయబడి ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డారో, తీర్మానం చేసుకున్నారో, అడుగులు పెట్టగానే ఏవండి ప్రవాహంగా వస్తున్న నీళ్ళు ఒక్కసారిగా వెనక్కి మళ్ళడం జరిగాం. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రము అడ్డు నిలిచినా భయము లేదు, జయము మనకు. హల్లెలూయా. ఏమండి, యోర్దానైనా ఎర్ర సముద్రమైనా ఏదైనా రహదారిగా చేయగలిగిన దేవుడైనా. హల్లెలూయా. ఏమండి, అలాగూ వెనక్కి వెళ్ళడం, ఈ యొక్క నీటిలో వెనక్కి వెళ్ళాక అలాగూ నడుచుకుంటూ అద్దరికి వెళ్ళారు. కానానులో ప్రవేశించి సంతోషంగా గడిపారు. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా యోర్దాను ఏమండి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే గారు భయపడకండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని విశ్వాసం కలిగిన వాడు. ఏదైనా తేడా వస్తే మోషే గారిని ఏం చేస్తారో ప్రజలు మీరు ఎరుగుదురు. ఏవండి, దేవుడు మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా చేయడం ద్వారా నీళ్లు 2 రాసులుగా సముద్రం చీల్చబడి ఇటు గోడల మాదిరిగా నిలబడి ప్రజలు జలములలో బడి దాటుకుంటూ అద్దరికి వెళ్ళారు.
యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాటిస్తాడు ఆయన నామంలో నిన్ను. ఏ కష్టంలో ఉన్నావో దాటిస్తాడు, ఏ అప్పుల్లో ఉన్నావో దాటిస్తాడు, ఏ రోగంలో ఉన్నావో దాటిస్తాడు, చుట్టూత పరిస్థితులు దాటలేక ఉన్నావో దాటిస్తాడు. రాజకీయ నాయకుడి చేతిలో ఉన్నావా దాటిస్తాడు, శత్రువు చేతిలో ఉన్నావా దాటిస్తాడు, ఆ పాపపు చేతిలో ఉన్నావా దేవుడు దాటిస్తాడు. ఎక్కడున్నావో ఎవరి చేతిలో ఉన్నావో ఈ వాక్యం విన్న నీ జీవితంలో నీవు గనక ప్రభువుని విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఆధారపడగలిగితే అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. అదే దాటడం అంటే. ఎర్ర సముద్రం దాటలేదా? యొర్దానును దాటి జలములలో దాటి వెనక్కి వెళ్ళలేదా? ఏకరాశిగా నిలబడలేదా? నా దేవుడు గొప్పవాడండి. నిన్ను ముట్టనివ్వడో, నిన్ను తాకనివ్వడో. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, కనుగుడ్డు ముట్టినట్లే అన్నాడు. అంత గొప్ప దేవుని మీద ఆధారపడి బ్రతకగలిగితే నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జలములు లాంటి అయా ఎటువంటి శ్రమలైనా మాకు నీ మీద ఆధారపడే కృప దయచేయమని, నడిపించి జయాన్ని ఇవ్వమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.